ప్రశ్న అండి. ప్రశ్న ఏంటంటే దాను గోత్రం గురించి 1,44,000 మందిలో వారి పేరు ఎందుకు లేదు తెలియజేయగలరు? ఈ 1,40,000 మంది దాను గోత్రం లేనట్టు ఎక్కడుంది? ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 7లో ఎన్ని గోత్రాలు చెప్పాడు? ఫా గోత్రంలో దాను గోత్రం లేనట్టుగా చూస్తున్నాం. చదువు గోత్రాల పేరు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుండి 4వ వచనం నుండి. మరియు ముద్రించబడిన వారు లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రం అన్నిటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రించబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనషే గోత్రంలో 12,000 మంది. షిమియోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. జబూలును గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడరు. కాబట్టి ఈ సహోదరి మరి దాను గోత్రం గురించి 1,40,000 మంది అనింద్యులు. వీళ్ళు ఎవరు? అనింద్యులు. పోయినసారి చెప్పాము జవాబు. దాన్ని బట్టి ప్రశ్నించింది. దాంట్లో దాను గోత్రం లేదని అరుణమ్మ బొంబే అక్కడ దాను గోత్రం లేదు. కారణము దాను గోత్రానికి శాపమే గాని ఆశీర్వాదాన్ని ఆదికాండము 49వ అధ్యాయము 16-17 మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచెదినముల్లో మీకు సంభవించబో సంగతులను మీకు తెలియజేసేదను. తర్వాత యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞయిస్తాడు. ఆజ్ఞయిస్తే 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ మొట్టమొదటోడు రూబేను, 2 సిమియోను, 3 కూడా లేవి, 4 యోధా, 5 జబూలూను, 6 ఇస్సాకారు, 7 దాను గురించి 7వ నెంబర్లో దాని గురించి 16 వచనం. ఆదికాండం 49:16 చదువు. 16-17. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అత్తిగో అంటే ఆశీర్వాదం ఏమి లేవు. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చుతాడు. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అని పితరుడైన దాను తండ్రి అయిన యాకోబు చెప్తాడు. యాకోబే అతను శపించాడు. అది గుర్రపు మడిములు ఖర్చును, అందువలన ఎక్కువ వారు వెనుకకు పడుతురు. కాబట్టి ఈ విధంగా దానికి శాపములే కానీ ఆశీర్వాదం రాలేదు. అందుకని ఒకవేళ దాను గోత్రం మరి లెక్కింపడలేదేమో. దాంతో షీలోహులో దేవుని మందిరం ఉన్నప్పుడు 12 గోత్రాలు కూడా షీలోహులో దేవుని మందిరంలో మరి షీలోహుకు వచ్చి దేవుని మొక్కారు. కానీ దాని గోత్రికులు ఏ విధంగా చేశారో న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. న్యాయాధిపతులు 17వ అధ్యాయం. న్యాయాధిపతులు 17వ అధ్యాయములో దాను గోత్రికులు స్వాస్థ్యం పొందలేదు. 18:1. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు మరియు ఇశ్రాయేలు గోత్రముల్లో ఆ దినం వరకు దానియేలు స్వాస్థ్యం పొంది ఉండలేదు. మరి ఎందుకు పొందపోవాలి? అందరికీ స్వాస్థ్యం ఇచ్చాడు. ఎవరు? యెహోషువ. మరి న్యాయాధిపతుల గ్రంథం వరకు అంటే యెహోషువ చనిపోయాడు, న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళకి ఇంకేమీ లేదు, స్వాస్థ్యం లేదు. ఎందుకు లేదు? మరి అందరికీ స్వాస్థ్యం ఇచ్చాడు కదా, ఎందుకు పొందలేదు వీళ్ళు? అంటే వీళ్ళు దేవునికి అంత లోపడే వారు కాదు. దేవుని యొక్క సేవకుడైన యెహోషువకి వీళ్ళు లోపడలేదు అని తెలుస్తుంది. న్యాయాధిపతుల వరకు 18వ అధ్యాయం వరకు స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందలేదు అని రాశాడు. ఇంకేం రాస్తాడు? 18వ అధ్యాయము గురించి చూస్తే వాక్యంలో చాలా స్పష్టంగా 1:34
న్యాయాధిపతులు 1:34 చూడు. న్యాయాధిపతులు 1:34 చూడు. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము ఆ, 34 వచనం. అమోరీయులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక ఆ, మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అద్దెగో అమోరీయులు ఏం చేశారు? దానియుల్ని పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. పల్లంలో ఏముంటది? పండే స్థలం ఉంటది. నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు పల్లపు భూములు ఎందుకు తీసుకుంటారు? పంట పంట పండారు. కానీ ఎవరు రానివ్వలేదంటే అమ్మోరీయులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అంటే అప్పటికే వారికి ఏముంది? వాళ్ళ మీద శాపము ఉంది, అల్లాడుతున్నది. అక్కడే యెహోషువ 19:47-48, యెహోషువ 19 అధ్యాయము, యెహోషువ 19 అధ్యాయం 47-48. దానియుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించాను. దానియులు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లపెట్టి స్వాధీనపరుచుకుని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దానును పేరు పెట్టారు. కానీ న్యాయాధిపతులు 18వ అధ్యాయానికి వచ్చేటికి వాళ్ళకి స్వాస్థ్యమే లేదంటున్నారు. స్వాస్థ్యం లేకుండా ఎక్కడో వెళ్ళి స్వాస్థ్యం లేని చోట స్థలం ఏర్పరచుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? దానియులు చూడు 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి, ఏ 5? దాను గోత్రంలో ఉన్న 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి దానిలోని జనము సీదోనీల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలం పొందిన వాడెవడను లేకపోటియు ఏమాత్రమైన అవమానపరచగల వాడెవడను ఆ దేశం లేకపోటియు వారు సీదోనులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండా చూచిరి. అసలు వీళ్ళు ఎప్పటికీ దానియులు శ్వాసం ఎక్కడ పొందాలి? ఇశ్రాయేలీలో పొందాలి. ఎవరి కాలంలో పొందాలి? యెహోషువ కాలంలో పొందాలి. యెహోషువ కాలంలో పొందాలి. ఎందుకు పొందలేదు అంటే వీరి మీద ఉన్న శాపము ఏదో ఉంది. ఎక్కడుంది? యాకోబు శపించాడు. కట్ల పాము ఎక్కడ? ఆదికాండం 49వ అధ్యాయంలో 17వ వచనం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్ల పాముగాను ఉండును. అది గుర్రపు మడిమలు కరుచును, అందువలన ఎక్కువ వాడు వెనకకు పడును. కాబట్టి దాను గోత్రం విషయంలో ఏం మాత్రం ఆశీర్వాదం కనపడటం లేదు. 18వ అధ్యాయము న్యాయాధిపతులు 1వ వచనం అంతా చదువు. న్యాయాధిపతులు 18 మొదటి వచనం. ఆ దినముల్లో ఇశ్రాయేలులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రముల్లో ఆ దినం వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. చూసుకో. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యం వెదకుట్టుకుని వారు బయలుదేరి ఉండేది. 2వ వచనం. ఆ దేశ సంచారం చేసి దాన్ని పరిశోధించుటకై దానియులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యాను నుండి ఎస్తాయేలు నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించడని వారితో చెప్పగా వారు ఎఫ్రామీల మన్యమునున్న మేకా ఇంటికి వచ్చి అక్కడ దిగారు. మేకా ఇంటికి వచ్చారు. వారు మేకా ఇంటి యొద్ద ఉన్నప్పుడు లేవీడైన యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపున తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడ రప్పించెను? ఈ చోటు నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగ్గా అతను మీకా తనకు చేసిన విధము చెప్పి మీకా నాకు జీతం ఇచ్చున్నాడు, నేను అతనికి యాజకుడిని ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఈ విధంగా చెప్పేశాడు. అప్పటికే ఈ మేకా అనే ఎఫ్రాయిమీల మన్యములో ఉండేవాడు తన తల్లిని చూసి ఈ 17వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో 1000 వెండి రోకలు తీసుకుని యెహోవా బొమ్మను తయారు చేశాడు. మొట్టమొదట యెహోవా బొమ్మని తయారు చేసింది ఎవడు? చూడు, మేకా అనునొకడు.
మేకా అనునొకడు. చూడు 17వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. న్యాయాధిపతి గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీకా అనునొకడు ఎఫ్రాయిము మన దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకుని రోకలు అనగా నీవు ప్రమాణము చేసిన వినికిడిలో మాట్లాడిన ఆ 1,100 వెండి రోకలు నా యొద్ద ఉన్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటున్నాను ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశ్రయించబడుగాక అనెను. అతడు ఆ 1,100 రోకలను తన తల్లికి మరలా ఇయ్యగా, ఆమె పోత విగ్రహం చేయించుటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, నీకు మరలాది ఇచ్చిదనను. అతడు ఆ రోకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించాను. అతడు వాడితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహం చేయగా అది మీకా ఇంట ఉంచబడాను. తర్వాత మీకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారుల్లోకి ప్రతిష్ఠించగా, ఇతడు అతనికి యాజకుడు ఆయను. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలో పోత విగ్రహాలు వచ్చాయి, యెహోవాకు ప్రతిష్ఠించారంట. ఆ యెహోవాకు ప్రతిష్ఠిస్తే పోత విగ్రహం తయారు చేశారు యెహోవా నామంలో. దానికి మేకా అనేవాడు ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు. ఈ లోపల ఎఫ్రాయిం మన్యం నుండి ఒకటి వస్తాడు చూడు, 8వ వచనం నుండి లేదా 7వ వచనం. న్యాయాధిపతి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యోధా బెత్లెహేము నుండి వచ్చిన యోధా వంశస్థుడని ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించాను. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసించవలనని యోధా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రామీల మన్య దేశమునున్న మేకా ఇంటికి వచ్చాడు. మీకా, నీవు ఎక్కడి నుంచి వచ్చింది అని అతను అడుగ్గా, అతను, నేను యూదా బెత్లెహేముడు వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోటు నివసించడానికి పోవచ్చున్నాను అతనితో. నన్ను మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రోకలను, ఒక దుస్తులు బట్టలను, ఆహారం ఇచ్చేదని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకుని ఆ మనుషునితో నివసించడానికి సమ్మతించాను. అంతకు ముందు యెహోవా నామములో యెహోవాకు ప్రతిష్ఠించి పోత విగ్రహం చేసింది ఎవరు? మీకా అనే ఎఫ్రాయిమీల మన్యములు ఒకడు. అతనికి ఎవడో ముందు అతనే దాసుడుగా ఉన్నాడు ఆ మందిరానికి. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు యోధా బెత్లెహేము వచ్చిన యోధా వంశస్థుడు లేవీయుడు వచ్చాడు. ఆడేమో ఎక్కడికా పోతుంటే ఈడికి తగిలాడు. ఎవడికి? మీకాకి తగిలితే అతను, మరి నీవు ఎక్కడికి పోతున్నావు అంటే, నాకు దొరకగల స్థలం పోదాం అనుకుంటే, మరి అలాగైతే నువ్వు నాకు యాజకుడిగా ఉంటావా? నీకు సంవత్సరానికి 10 వెండి రోకలు, 10 వెండి రోకలు, ఒక దుస్తులు బట్టలు ఇస్తానంటే, అప్పుడు అతనికి కాంప్రమైజ్ కుదిరింది. ఈ బొమ్మ దగ్గర యాజకుడిగా ఉన్నాడు. అక్కడికి వచ్చారు దానీయులు. వచ్చారు. ఇప్పుడు 18వ అధ్యాయం 11 వచనం చదువు. న్యాయాధిపతులు 18:11. అప్పుడు జొర్యాలోని ఎస్తయేల్లో ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యోధా దేశమందరి కిర్యతయీములో దిగిరి. అందుచేత నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యతయీమునకు పడమట ఉన్నది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిము మన్య ప్రదేశం పోయి మేకా ఇంటికి వచ్చారు. కాబట్టి లాయిషు దేశంలో సంచరించడానికి పోయిన ముందేమో 5 వచ్చారు. ఆ 5 చూసి వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు 600 మంది వచ్చారు. కాబట్టి లాయిషు దేశంలో సంచరించడానికి పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేమి చేయవలనో దాన్ని ఏమున్నాయి? చెక్కబడిన విగ్రహం, గృహదేవతలు ఉన్నాయి. ఆ గృహదేవతలనే కదా రాహేలు తెస్తే దేవుడు వాటిని పారేమని చెప్పితే, మరి అన్యా దేవతలు పారవేయుమాని తాన వారితో చెప్పెన్. అన్యా దేవతలు పారవేయుమాని తాన వారితో చెప్పెన్.
ఆలకించుమా మాటలాడెదన్ ఆకాశమా, ఆలకించుమా మాటలాడెదన్. యెహోవా వంతు ఆయన జనమే గదా, యాకోబే స్వాస్య భాగము. ఈ విధంగా ఇశ్రాయేలీయుల్లో ఏముండకూడదు? విగ్రహారాధన ఉండకూడదు. చెక్కిన బొమ్మలు ఉండదు. నేను తప్ప వెలుగు దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఏందే కానీ, భూమి కింద ఏందే కానీ నేను రూపాన్ని విగ్రహం చేసుకోకూడదు. అంటే న్యాయాధిపతుల కాలానికి విగ్రహాలు ఇశ్రాయేలుకి వచ్చాయి. ఇప్పుడు దానియేలుకి తెలుసుకున్నారు. చూడు దానియేలు ఏమన్నా చూడు, న్యాయాధిపతులకు 18వ అధ్యాయం 14 వచ్చిన. కాబట్టి లాయిషు దేశంలో సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూసి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహం ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేమి చేయవలనో దాని యోచన చేయుడు అనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీడని ఆ యవ్వనుడున్న మేకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానియేలును ఆ 600 మంది తమ యుద్ధాయుధములు కట్టుకుని గవిని వాకిట నిలుచుండగా, దేశమును సంచరించుకుపోయిన 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహ దేవతలను, పోత విగ్రహమును పట్టుకుండ్రి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మేకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహం పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడుగ్గా, వారు నీ ఊరకుండము, నీ చెయ్యి నీ నోట మీద ఉంచుకుని మాతో కూడా వచ్చి మాకు తండ్రివి గాను యాజకుడు గాను ఉండుము. ఒకని ఇంటి వారికి యాజకుడు ఉండటానికి మంచిదా? ఇశ్రాయేలులో ఒక గోత్రమునకు కుటుంబమునకు యాజకుడు ఉండడం మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ ఏఫోదును, గృహ దేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను. చూసుకో, అసలు ఈ దానియేలు ఏం చేయాలి? ఒరే, మనకి విగ్రహార్థం పడదు కదా. దేవుడిని యెహోవా హోరేబులో మనకి ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆడు విగ్రహాలకి మొక్కొద్దని చెప్పాడు కదా, ఆయనే మొక్కమని చెప్పాడు కదా. ఇదేం పని నివారించవలసి పోయింది. ఈ 5 ముందు చూశారు కదా, మొత్తం 600 మందిని తీసుకొచ్చారు కదా. వాళ్ళు వీళ్ళు కలిపి ఈ యొక్క మేకా ఇంట్లో ఉన్న యాజకుడి దగ్గరికి వచ్చి ఆ గృహదేవతల్ని, ఏఫోదును పట్టుకుని వెళ్ళిపోబోతుంటే ఈ యాజకుడు అన్నవాడు ఎవడు? లేవీడు. అదేం పని ఏం చేస్తుందంటే, నోరు మూసుకురుకో, నువ్వు ఒక గోత్రానికి యాజకుడిగా ఉండటం మంచిదా, లేకపోతే ఒక ఇంటి వారికి ఉండటం మంచిదా అంటే ఇది సంతోషించి వీళ్ళతో చేరిపోయాడు. అంత అన్యాయమే. గృహదేవతలను తయారు చేయడం తప్పు మేకాది. అక్కడ ఉండడానికి ఒప్పుకోవడం ఈ యొక్క లేవిని యొక్క తప్పు. 3వ తప్పు ఎవరు చేస్తున్నారు? దానియేలు. అందరూ తప్పులు చేస్తున్నారు. ఎవడ కూడా ఈ గృహదేవతలు ఎందుకు చేస్తారో వీటి పారేయండి, అలా చేసిన పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఒక గోత్రం వాళ్ళు వీళ్ళే పట్టుకుపోతుంటే ఇంకేంటి అంటే దీని మొక్కనాకి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అప్పుడు 24వ వచనం, న్యాయాధిపతులు 18వ అధ్యాయం 24వ వచనం. అందుకు అతడు, నేను చేయించిన దేవతలను, ఎవరో మేకా చెప్తాడు. అందుకు అతడు, నేను చేయించిన నేను చేయించిన దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకుని పోచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది? నీకేమి కావాలనుచున్నారే అదేమన్న మాట అనగా, దానియేలు, నీ స్వరం మాలో ఎవరికి వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణం పోగొట్టుకుందామని అతనితో చెప్పి తమ త్రోవను వెలిరి. వారు తనకంటే బలవంతులను మేకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. అంటే న్యాయము లేదు, ఏమి లేదు. ఎవడ బలవంతుడో వాడే చేస్తాడు. మేకా చేసిన తప్పు 2 తప్పు చేస్తున్నారు. యాజకుడు లేవీడు. 3వ తప్పు చేశారు దానియేలు. దేవుడు ఏం చెప్పాడు? విగ్రహార్థం పనిచేయదన్నాడు. ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోనికి ఇష్టపడ్డారు. అందుకని వీళ్ళ గోత్రం
ఎంతవరకు విగ్రహాన్ని మొక్కారంటే వీళ్ళు ఆ విగ్రహాన్ని? 30వ వచనం. 30వ వచనం. న్యాయాధిపతి గ్రంథం 18వ వచనం 30వ వచనం. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమ నిలుపుకొనిరి. మోషే మనవడును గెర్షోను కుమారుడైన యోనాతాను వాడు వాని కుమారులను ఆ దేశము. ఎంత దారుణం! మోషే ఎంత గొప్ప భక్తుడు! మోషే మనవడైన గెర్షోను కుమారుడైన యోనాతాను వాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకుని ఉండిరి. విగ్రహారం చేస్తారు. అందుకనే వీళ్ళు గోత్రం ఇది 1,40,000 పరలోక రాజ్యంలో దేవుని గోత్రాలు అక్కడ ఉండడానికి దాను గోత్రం తీసేసి యోసేపు గోత్రాన్ని పెట్టేశాడు. అంటే యోసేపు గోత్రం పెట్టేశాడు. అందుకని 1,44,000 మందిలో దాను గోత్రికులు 12,000 మంది ఉండాలి. 12,000 మంది లేరు. కారణం ఇది. వారు విగ్రహాలను ఖండించవలసింది ప్రోత్సహించారు. అందుకని ఇంకా దానికి అంతకన్నా కారణం బైబిల్ ఏం కనపడడం లేదు. బైబిల్ అంతట్లో దాను గోత్రం ఎందుకు రాయబడింది అన్నది ఒక చోట ఆది కాండంలోనేమో యాకోబు శపించాడు దాన్ని. ఇక్కడ న్యాయాధిపతుల్లో వాళ్ళ విగ్రహాన్ని పెట్టుకున్నారు. దానికి బాస్ ఎవడో, యాజకుడు ఎవడో, మోషే మనవడంట. అంటే సైతాన్ గాడు ఇంక మోసేని ఏం చేయలేక, అతని కొడుకుని ఏం చేయలేక మనవడి మీద పడ్డాడు. అంటే అలా మనవని పట్టుకున్నాడు. ఆడు దెయ్యం, ఆడు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు. అంటే ఒక చోట ఏమో ఇతన్ని మోసం చేశాడు, ఇతన్ని మేకాన్ని మోసం చేశాడు. అంటే దానిలో వచ్చినప్పుడు ఆడు పారిపోవద్దు. ఎవరి దగ్గర పారిపోవాలి? మేక దగ్గర పారిపోవాలి. పారిపోయాడా? ఏమని ఒప్పందం పడ్డాడు? ఒక్క ఇంటి వారికే నువ్వు యాజకుడివా, ఒక గోత్రానికి అతను లోపల సంతోషించు. వేపనుడికి ఏం కావాలి? ఒక చోట 100 రూపాయలు ఇస్తానంటే ఇంకోసారి 100 ఇస్తానంటే ఎక్కడ పోతాడు? నీకు అర్థం కాలేదు. ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడ పోతాడు. ఒకడు 100 రూపాయలు ఇస్తాడు, ఒకడేమో 50 రూపాయలు ఇస్తాడు, ఒకడు 100 రూపాయలు ఇస్తాడు. ఎక్కడ పోతాడు? 100 రూపాయలు ఇచ్చే దగ్గర పోతాడు. అలా పోయాడు. వీడు ఒక అన్యాయస్తుడు. ఎవడు? లేవీడు. ఏ లేవీడు? అహరోను సంతానములో ఎవరు? మోషే పుట్టాడు. మోషే మనవడు. ఎవడు? యోనాతాన్ వాడు. మరి సాతాను ఎంతగా మోసగించాడు మోషే కుటుంబాలని. ఎప్పుడు సాతాను నిఘా ఉంటాడు. ఏమంటాడు? నిఘేసి ఉంటాడు. ఆ ఇంటి వారు దేవుని సేవిస్తున్నారు అనుకో, ఆ ఇంట్లో వాళ్ళ కొడుకును, ఆ మనవన్నో, ఆ మరవనాన్నో, మునుమనవన్న పట్టేస్తాడు. వాళ్ళ ద్వారా విగ్రహార్థం. మళ్ళీ సాతాను మామూలుగా ఆ విధంగా ఆది కాండం 59వ అధ్యాయము 49వ అధ్యాయం ఆది కాండం 49వ అధ్యాయం 17లో శపించాడు. ఇక్కడ న్యాయాధిపతులు 17వ అధ్యాయం అంతట్లో బొమ్మను పెట్టి కూర్చున్నారు. అందుకనే దేవుడు దాను గోత్రం విషయంలో ఏమీ ఇంట్రెస్ట్ కలిగి లేడు. అందుకని యోసేపు యొక్క 2 కుమారులను పెట్టేశాడు. యోసేపు యొక్క 2 కుమారులు పెట్టేసేసి మళ్ళీ లేవీ గోత్రంలో దాను గోత్రానికి బదులు లేవీని తీసుకున్నాడు. సరిపోతే 12 మంది సరిపోతుంది. అది ఆ విధంగా తెలుసుకోవాలి ఎవరు? సహోదరి అరుణమ్మ ముంబై. అరుణమ్మ బొంబాయి. ఇక్కడతో ఈ ప్రశ్న జవాబు అయిపోయింది.